ఆయన కృపను తలంచుకుంటూనే ఉంటుంది. 100వ కీర్తనలో కూడా ఆ మాట చెప్తాడు, ఆయన కృప నిత్యము ఉండును అనే మాట మాట్లాడతాడు. దాన్ని తీసుకొని భక్తులు పాట పాడారు. ఇప్పుడు కృప నిత్యంగా ఉంటే మనకు ఉపయోగం ఏంటంటే, కృప ఉంటే చాలు. కృప ఉంటే చాలు, ఇక అన్ని బ్యాలెన్స్లు ఆయనే చూసుకుంటాడు. ఆయన కృప ఉండాలి మన మీద, ఆయన కృప రావాలి మన మీదకి. ఎవరి మీదకి వస్తుంది అన్నాడు? తన యందు భక్తి కలిగిన భయము భక్తి కలిగిన వారి మీద. అంటే తన భక్తుల ఎడల అనుకోండి, ఆయన్ని ప్రేమించే వారి ఎడల కృప యుగ యుగాలు ఉంటుందంట. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు కాదు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.